मर्यादास्व यदा आसविदः आचम्य प्राणानायम्य नेत्राचम्य पूर्णं समस्तरक्षाय आषाढमासे अष्टम्यं दोस्यमाटं गोत्रोद्वस्य केवलगोत्रोद्वस्याः तन्मन्त्राणामस्याः वाणिनामदेस्याः रोहितनामदेस्याः शिवानामदेस्याः प्रियाक्षनामदेस्याः शिवानामदेस्याः सरलिनामदेस्याः सकुटुम्बानां रामपेग्रामसस्यग्रामसिनः ब्राह्मणक्षेत्रे सर्वाणां सुक्षेम स्थैर्य विजय अभयमयो आरोग्य ऐश्वर्यागमनवाञ्चा वृत्तं महाकलराक्षसभवन्तु महन्तु अमन्तुः या परिदेवलक्ष्म्या चक्षुः फोटो ठीक है ना गंदे महाकालकटाक्षवीक्षण फलसिद्धिरस्ति भवन्तु महन्तु अमन्तु जातवेदसे जय बोला महाकाली माता की जय बोला दुर्गा भवानी माता की जय बोला महाकाली माता की देवसर्गः अस्मदीयत्वान्दे भवन्तु महाकालकटाक्षवीक्षण फलसिद्धिरस्ति भवन्तु महन्तु अमन्तु स्माभ्यो वेदभ्यो दिवे दिवे नमस्कृत्यान्नासेयं कीर्तये मनोवाञ्छा सिद्धमे రెడీ అయింది ఇంకా రెడీ వస్తున్నాం వెళ్ళాం. హలో అన్న పూజ ఇది మన గ్రావుల్లో రెడీ అయ్యారు వస్తారు. ఈయన మన అంబేద్కర్ విగ్రహం అదే వాళ్ళు ఎటో వైరట్ ఇవ్వాల వాళ్ళే లేట్ వచ్చారు. ఓకే Sami, baik. Bapak bikin garam nih. Jarang lagi jarang. Tension waktu. కొంచెం ఎందుకని తీసుకో అందుకు వస్తుంది ఆయన కూడా వస్తుంది నువ్వు అదే పిల్లి చేస్తాను ఆడపడగలవుగా తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢమాస బోనాల శుభాకాంక్షలు. అదేవిధంగా ముఖ్యంగా ప్రత్యేకంగా మెదక్ ప్రజలకి ఆషాఢమాస బోనాల శుభాకాంక్షలు. రామాయణపేటకి ఈరోజు బోనాలు ఉండడం వల్ల రావడం జరిగింది. ఇక్కడ ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. అందరూ ఆనందంగా మంచిగా బోనాలు చేసుకోవాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా అందరూ సుఖ సంతోషాలతోని పంటలు మంచి సౌభాగ్యాలతోని అందరూ బాగా ఉండాలని కూడా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ మహంకాళి దేవస్థానం రామాయణపేట పట్టణం మండలం మెదక్ జిల్లా శ్రీ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు తేదీ 26 జూలై 2024 నుండి అత్యంత వైభవంగా ప్రారంభించబడి నిన్న ఈ అమ్మవారి కళ్యాణ మహోత్సవం విశేషంగా జరిగి
ఈరోజు శ్రీ అమ్మవారికి పట్టణవాసులంతా కూడా అనేక భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మొక్కుబడిగా బోనాలు సమర్పించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా మున్సిపాలిటీ వారిని పారిశుద్ధ్యం కొరకు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ వారిని ఇతరత్ర ఏర్పాట్ల గురించి రెవెన్యూ శాఖ వారిని కోరడం జరిగింది. అదేవిధంగా వారి పరస్పర సహకారంతో ఆలయంలో అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవ జాతర బోనాల పండుగ విశేషంగా జరుగుతున్నది. ఈ బోనాల పండుగలో పట్టణం రామాయంపేట పట్టణమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా అందరూ తరలి వచ్చి అమ్మవారిని దర్శించి వారి మొక్కుబడులు కానుకలు సమర్పిస్తూ అమ్మవారి యొక్క దివ్య కటాక్షము పొందుతూ ఉన్నారు. అదేవిధంగా అమ్మవారు వారందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో పాటు వారి సంకల్పాలు నెరవేరి పునర్దర్శనం మళ్ళీ అమ్మవారి దర్శనం చేసుకునే అవకాశం కలగాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వైభవోపేతంగా జరుగుతున్నటువంటి దృశ్యాలను మరియు వార్తలను ఎప్పటికప్పుడు కొత్త కోటికి చేరవేస్తున్నటువంటి మన ప్రింట్ మీడియా మరియు వారికి కూడా అనేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి కూడా ఆ అమ్మవారి యొక్క దివ్య కరుణా కటాక్ష కలిగి వారికి కూడా సర్వ సుఖశాంతులు కలవాలని కోరుకుంటూ అమ్మవారి సేవలో కార్యనిర్వహణాధికారి మాంకాళి మాత 40వ వార్షికోత్సవం సందర్భంగా మొన్నటి రోజున అభిషేకాలు జరిగినాయి. నిన్నటి రోజున అమ్మవారు శాంతి కళ్యాణం జరిగింది. ఈరోజు బోనాలు వైభవపేతంగా నడుస్తున్నాయి. చాలా బాగా నడుస్తుంది. జనం కూడా బాగుంటుంది. ఎందుకంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా జనం బాగుంటుంది. అమ్మవారు కృపతోని వర్షాలు బాగా పడాలని ప్రజల ఒక అభిప్రాయం. తర్వాత ఈ పేరు కూడా వర్షాలు బాగా పడాలని అమ్మవారు